కన్నదండి బాగి తీరుతున్నది బిడ్డ మిమ్ములా కాకి కొట్టకుండా గద్ద కొట్టకుండా మీరు వాడి పిల్లలైన నాకు మీరే మీతోనే బలగవాని మిమ్మల్ని ఆదుకున్న బిడ్డ ఓ బిడ్డ వైష్ణవి కృష్ణవేణి నేనెళ్ళిపోదన్నా చిన్న బిడ్డ సరితవ్వ కన్నదండి పండుగ వాడికి నా బాగి తీరుతున్నది బిడ్డల మీ తాత మీకు ఎంత ప్రేమ గల్లవాడు తాత సుఖ సన్నయ్య అంటే నానా మీరు కట్టిన గజ్జలు ఎంత మూగవేరి మీరు కట్టుకున్న పంచలు ఎంత మూగవేరి నానా ఇల్లు రెండు మీరు పక్క పైన బహుమానం పొంది రాష్ట్రపతి అవార్డు పొందినవు తాతయ్య ఎక్కడెళ్ళిపోయినవు తాత ఏడెళ్ళిపోయినవు తాతయ్య నువ్వు మతం మీద వండుకుంటే లేవని స్తోమత కలిగి ఉంటే నేను వాడి పిల్లలు కనుకున్నా కానీ బిడ్డలారా మీరు వాడి పిల్లలు మీరే అని మీ తాత మిమ్మల్ని చదువుకున్నాడు బిడ్డో నేను పండుకున్న కాడ బిడ్డలారా బిడ్డ నేను మనవరాళ్ళు అని పిలుచుకుంటే నాకు మంచి నీళ్ళు అంటే మంచి నీళ్ళు తెచ్చిండ్రు గోలంటే గోలిచ్చిండ్రు ఇంకా కొన్ని రోజులు బతుకుతా తాత మాకెంత ధైర్యం ఉండురా ఇవాటి రోజున పక్కని కల్లా హనుమంతుని పేరు అంజనేయ స్వామని అంజన్న ఎక్కడ వేరు నాయన్నా ముగ్గురి బిడ్డలారా ఇలా అయ్య పండుగ అవుతుంది రేపు పొద్దున బిడ్డలారా మీ అత్తగారి ఇళ్ళకు తోవలు పట్టుకొని పోతంటే నా పోటు గాడికి వచ్చి నాయనంటా బిడ్డ నానంటా బిడ్డ గాడికి వచ్చి ఓ బాబు మేము వేసుకొని పోతున్నామని మీరు చెప్పుకుంటా అందరానే బిడ్డ నా బిడ్డ నిర్మలమ్మ ఇంట్లో ఉన్నావు కానీ అల్లుడ శ్రీనివాసుని కోపం వచ్చిన ఏదన్న మాట అన్న కానీ మామయ్య ఏదన్న మాట అన్న నేను నిన్ను ఎదిరించి మాట్లాడలేదు కొడుక నేను కన్న కొడుకు లేక నేను ఉన్నానా కన్న కొడుకైన నువ్వే అన్నానా నిన్ను చదువుకున్నారా అయ్యా ఓ బిడ్డ ముగ్గురు బిడ్డలని కలిసి పెట్టుకొని చదువుకున్నా ఇక్కడికి నా పండుగ తీరుతుంది బిడ్డ కృష్ణవేణి నువ్వు అత్తగారింటికి పోయినాక బిడ్డ అత్తగారిళ్ళల్లో ఎదురుగోలు వచ్చిన వాళ్ళు ఎటువైన కృష్ణవేణి అని నిన్ను అడిగితే ఎటువైన సరితవాణిని అత్తగారిళ్ళల్లో అడిగితే మా బాబు 10 నెలల పాటు మంచంలో వండలేదు ఆరోగ్యం బాగలేక మా నాన్న మంచిగా లేడా అని మేము అనుకుందువా నానాని గోడటాకు తోటి నువ్వు బాయి గాడిపోయి ఇంటికి అత్తననుకున్నా కానీ నాన్న నీ ప్రాణం పోయేటప్పుడు నీకు ప్రేమగల్ల బిడ్డలు నీ గాదికి వచ్చిందా నీకు ప్రేమగల్ల బిడ్డలు నీ గాదికి వచ్చిందా బాబు ముగ్గురు బిడ్డలారా నువ్వు పోతన్నా నువ్వు పోతన్నా తమ్ముడా శ్రీశైలము నా ముగ్గురు బిడ్డలు ఉంటాను తమ్మి నీకు వద్దంటే నీకు కుడిపుదం ఉంటే నేను అయ్యడైన తోవల్ల నేను వెళ్ళిపోతన్నా మేము పేరు తెచ్చుకున్నాం ప్రఖ్యాతిగాంచిన ఊళ్ళ మీద ఊరూరంతా మన ఇంటికి వచ్చేది ఇప్పుడు ఎవరున్నారని వస్తారు సత్తయ్య ఉన్నాడని వస్తారా శ్రీశైలం ఉన్నాడని వస్తారా పండుగ వచ్చిన రోజు తమ్మి శ్రీశైలం భార్య కత్తది బతుకమ్మ పండుగ వచ్చిన రోజు నీ బిడ్డని వేరే చూడకు అన్న బిడ్డలు ఆమె ఉంటారా అని యాపకాయకి ఎంత సేదున్నా ఎవరి రక్తం ఆనికి చల్లాడున్నట్టుగా నీ అన్న బిడ్డల దగ్గర పోయి రాని బిడ్డలారని అయ్య తోడ పుట్టినోని ఉన్నంత మందం పెడతా బిడ్డ అంటే రాని బిడ్డ
చిన్నబాబు పెట్టిన చీరసార కట్టుకోండి బిడ్డ బాబు చిన్నబాబు నాకు ఈ చీర బాగలేదా అని మీరు బాబు మీద కొట్టాడినట్టుగా మీరు చిన్నబాబుని బాధ పెట్టకుండి ఆ చీర కట్టుకొని పోండి బిడ్డ నా మనవరాళ్ళు నేను మనవళ్ళు నేను పోతా ఉన్నా మనవడ విశ్వతేజ మరి మోక్షితు నేను వెళ్ళిపోతున్నా హ్యాన్సు మహాదేవన్సు నేను వెళ్ళిపోతాను మనవరాల తేజస్వి మనవరాల మరి సంజీత మనవరాల సంజూత మనవరాల సాయి దీక్షను నేను వెళ్ళిపోతున్న బిడ్డలారా మీ అమ్మమ్మ ఉంటుంది బిడ్డ ఓ భార్యతో చెప్పుకున్నాడు చక్కని అంజన్న ఎవరన్నా కూరలు నీరాలు పట్టిన కాడికి ముందుగా ముత్తేజలు పిలుచుకొని పొట్టి పెడితే అంజన్న భార్య ముందేనంటారు ఆడదానికి ఎట్టోడు పుట్టోడు భర్త ఇంటి ముక్కడ ఉంటే కాళ్ళకు మట్టలు ఉంటే చేతులు కాళ్ళు ఉంటాయి నెత్తిలోన పూలు మెడలోన మాంగళం నెత్తుకి పొట్టు ఉంటది అవ్వ భార్యతోని చెప్పే కూరాలు పట్టిన కాడికి ఎవరైనా నేను రమ్మానంటే ఇంకా చీరి వెళ్తారు పిలిచినాక వెనకగా నిలబడతాం ముందుగా తొలత ఈ శుభకార్యంలో ఉండబోకుండా అర్థం ఏంటి నీ ప్రాణం ఎంత చల్లడిస్తున్నాదా నన్ను అందరితో నన్ను నలుగుట్ట నవ్వుపాలు చేసిన నాదా నువ్వు కానాడు ఆదిగత్తవయ్యా నువ్వు కొట్టడోని అయినా తిట్టడోని అయినా నాకెంత బాధపడి నువ్వు మర్చిపోతును అంజన్నా మన ముగ్గురే బిడ్డలకు ఉన్ననాడు తిన్నా ఇప్పుడు ఉపవాసం ఉండి మా పిల్లలు బతకాలే నా పిల్లలు బతకలే అని ఎండకండి వానకు తడిసి తెలుగు తల్లి ముద్దరాజు తల్లి గంపల పోసి పళ్ళు పోసి ఇంటికో పండు నమ్మినట్టుగా మిమ్మల్ని ఊళ్ళ మీద మీ బాబా అమ్ముకున్నాడు బిడ్డ అందులోకి వెళ్ళిపోయిన కాడ బిడ్డ తినేది పండు ఏదైనా చెట్టు కనిపిస్తే నేను ఒక్కనే తిని నా కడుపు నింపుకోలే దరిద్రం మాసుకోలే నా కడుపు నిండితే దరిద్రం మాసులని అనుకోలే ఆ పంటను తువాలలో ముడేసుకొని నాకు ముగ్గురు పిల్లలకు తినబెట్టాలని మీ బాబు బిడ్డ నేను పండుగ తీసుకొచ్చి 3 పాలు పెట్టి బలగాన కలిసినావు బాబు బలగాన కలిసినావు నీ తోటి కళాకారులు నీ దగ్గరికి వచ్చి నీ ఇల్లు అనుకున్నారు ఎక్కడికి వెళ్ళి ఏడివేను బాబు ఈ మనవరాళ్ళ వదిలిపెట్టి మనవరాళ్ళ పెళ్లి లాయలా కక్షంతులు వేసి ఆశీర్వదిస్తామని మీ వేద్దాం కోటి కలగలను బాబు చక్కని గల్ల అంజన్న బొంగ ఆ రోజన్నది పిలుచుకున్నాడు కుయ్యుకుడు బుధము లెక్క మనం ఉంటివి కుమారస్వామి అన్న నేనెళ్ళిపోతున్నా నా తోటి కళాకారుడు అయ్యలెక్క మీరు అనుకున్నా ఓ రమన్న నేనెళ్ళిపోతున్నా నానా ఈ ఆటికి అందరిన పండుగ కచ్చి పండుగ చేసుకుని పోదామని వచ్చినవా సుఖ సత్తయ్య మనోడా అని పేరు చెప్పుకున్నావయ్యా నేను అదే విధంగా నువ్వు ఉంటే నాకు ఎంత కుడి బుధములకి ఎంత బలం ఉంటివి అయ్యా మీరు ఒకరనుకోగలు ఇల్లు సింగడ పడగొట్టి మీరు ఎల్లకాలం మమ్మల్ని ఏడుపు పెట్టి మాకెళ్ళిపోతురా రమన్న నేను వెళ్ళిపోతున్నా నా ముగ్గురు బిడ్డలు తాతయ్య అని పిలుచుకున్నావు తాతయ్య వెనకాల తిరిగినవు నా అడుగు జాడలు తిరిగినవు సత్తయ్య తాతయ్య నువ్వు కట్టినా గజ్జలు ఎంత మూగ వేయి నువ్వు కొట్టిన డోరు ఎంత మూగ వేయింది నువ్వు తెచ్చిన బహుమానాలు ఎంత చిన్న పోతన్నాయి నువ్వు మానిక ప్రభు రామలోన ఉండి ప్రపంచంలోన పేరు తెచ్చుకున్నావయ్యా మీ తల్లిని అడిగే
భార్య బయటికి వచ్చిండు